కోల్పోయాను, నా కర్మ, వీడి పాల్పడ్డా. కానీ నా జీవితం చివరి వరకు నన్ను నలిపేసాడండి. ఒక స్త్రీని హీనంగా నన్ను ట్రీట్ చేశాడు. ఇది కూడా నేను వీడియో ముందు చెప్పలేను. మీరు మీ నంబర్ ఎక్కడున్నారో చెప్తే నేను మీకు పర్సనల్గా చెప్తాను. అప్పుడు గరికిపాటి నిజస్వరూపం మీకు అర్థమవుతుంది. ఆయన వీడియో ముందుకి జీవితంలో రాడండి. నా ఎదురుగా కూర్చుని నేను చెయ్యలేదని చెప్పమానండి. ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను బిట్టు నేను రెడీగా ఉన్నాను. అంత నేను నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండబట్టే ఇవాళ భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా చుట్టూ మంచి సర్కిల్ ఇచ్చాడు. భగవంతుడి బ్లెస్సింగ్స్ నా పట్ల ఉన్నాయి. ఆధ్యాత్మికమైన జీవితంలోనే వెడుగుతున్నాను. ఇప్పటికీ నాలో కాముకత్వం లేదు. అటువంటిదే ఉంటే నేను ఎప్పుడో నాశనం అయిపోదునండి. నేను ఇప్పుడు కూడా వీడియోలు చూడట్లేదు, నేను కామెంట్లు చూడట్లేదు. ఎందుకంటే నేను హర్ట్ అవుతాను. నేను సుఖంగా బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి వెళ్తారు. అది వాళ్ళ చెల్లెలకో వాళ్ళ అక్కకో జరిగిన అన్యాయం అయితే అలా మాట్లాడతారు ఎవడైనా. విమర్శ కూడా మంచి విమర్శ చేయాలి, మంచి పదాలతో విమర్శ చేయాలి. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు. మా ఫ్రెండ్స్ చెప్తుంటే విని నేను వద్దు చెప్పొద్దు అని నేను వినటం లేదు, చెప్పకపోవడం. అటువంటి పరిస్థితుల్లో చాలా హీనం చేశాడు గరికపాటి నా జీవితాన్ని. అన్నీ భరించాను. ఎక్కడ ఎంతవరకు అంటే పిల్లల్ని చూసుకుంటున్నాను, ఇంటి బాధ్యత లేకపోయినా, ప్రేమలు దోమలు నాకు మనిషి అంటే అసహ్యం, పరమాసహ్యం. వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే మనిషి ఎదిగి అవధానాల స్థాయి దాకా వచ్చాక సమస్యాపూర్ణ మా ఇద్దరు ఈ బ్యాడ్ రిలేషన్ మీద ఇస్తున్నారు. అక్కడ మొదలైంది. ఈయనే చెప్పాడు, మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు. మీరు నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా, నా మీద చేతబడి ప్రయోగాలు చేయించారు తల్లి కొడుకు. ఆ ప్రభావం ఉందో లేదో అవన్నీ నేను చెప్పలేను. ఎందుకు చేస్తున్నా? నా మేలుకోరి చేతబడి ప్రయోగాలన్నీ చేయించాడు, నా చేత చేయించాడు. ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు, వాటి మీద నమ్మకం లేదంటాడు. అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు. నా ఇంటి చుట్టూ నేను మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు ఎదురుగుండా మాట్లాడుతున్నారు. నిజమే మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి. ఇంకా నీచమైన పనులు చేశాడు. సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుంటే అది ఒక ఊతు ఘోష. ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను. మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు గరికపాటిలో. అందువల్ల అది చెప్పడానికి చాలా అసభ్యకరమైనటువంటివి. నా గ్రహస్థితి బాగోక నా కర్మకాలి వీడి పాల్పడ్డారు. ఊళ్ళో వాడండి, పక్కింటి వాడండి. అరే సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగినామని నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా? చేసేసాడు, అయిపోయిందండి. పిల్లలు ఇవన్నీ కూడా నిజమే, కర్మ అంటున్నాను కదా. అది ఎప్పుడో అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే. కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అనుబంధాలు లేవు. ఆయన కవిత్వం, ఊర్లో తిరిగాడు, స్వార్థంలో బతికాడు, అయిపోయింది. పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ ఉన్నాను. పిల్లల ఫ్యూచర్ ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. సమస్యాపూర్ణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి. ఈశ్వరి నువ్వు, మా పేపర్ కామేశ్వరి, మా అమ్మ నన్ను ఈశ్వరి అనేది. ఈ మహానుభావుడు అలాగే అనేవాడు. నువ్వు చచ్చిపో, గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు. నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు? నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి? చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి? చావునన్నా చావు, ఇంట్లో నన్ను వెళ్ళిపో, నీ కారణంగా నా అభివృద్ధి పోతుంది. మా అమ్మ నిన్ను వదిలించుకోమంది. అది ఏమి తల్లండి? ఆవిడికి కూతుళ్ళు లేరు, చచ్చిపో అంటాడా? చచ్చిపో అంత నేను వెళ్ళిపోదునండి, పిరికితనం నాది. కానీ నాకు 2 పిల్లలంటే ప్రాణం. నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళని వదులుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి? నన్ను బతుకనివ్వలేదండి. ఇంకా నీచమైన పనులు చేశాడండి. అవి నేను పర్సనల్గా చెప్పలేను. వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు, నన్ను అమ్మేశాడు. ఏం చెప్పమంటారు? ఏమైపోయింది జీవితం, బతుకు దుర్భరం అయిపోయిందండి. పిల్లల్ని పెట్టుకుని ఏం బతకాలి? పిల్లల చదువులు, భవిష్యత్తులు, పెళ్ళిళ్ళు అవ్వవేమో, నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవ్వవేమో వెర్రి దానిలా ఆలోచించాను. కానీ కాలం మారింది. కాలంతో పాటు
వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు. పిచ్చిదారులైనా ఆలోచించి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని, ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దుష్టుడే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి, ఎందుకు వెళ్ళిపోయాను, ఎలా వెళ్ళిపోయానో కూడా చెప్తాను. కాముకత్వం అటువంటి లక్షణాలు నాకు లేవు. ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మొహంతో నేను సంసారం చేయలేను, ఉండలేను. నేను అవధానిని చేస్తాను. సొసైటీలో స్త్రీ అవధానులు లేరు. నిన్ను మహా గొప్పదాన్ని చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, లెక్చరర్ గారిని నువ్వు బతకచ్చు అంటే వెర్రిదాన్ని. కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ చదువుకొని, నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకోలేదు, 10th చదివిస్తానంటున్నాడు, అవధానాలు చేయిస్తానంటున్నాడు అని పిచ్చిదాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తాడు. అవధానాలు చేయించాడా? ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టుకొచ్చుంటే ఒక పద్యం వచ్చిందండి. చిరునవ్వులకు మోమున చిరునవ్వే కానరాదు, చింతేలనుకో పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా. కంద పద్యం అండి. లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నటువంటిది. అప్పటిదాకే రాసుకుంటూ నేను నేర్చుకున్న తెలుగు చేస్తానండి. ఛందస్సు వచ్చు. అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు. నన్ను మించి ఇది పెద్దదైపోతుంది అనుకుని అక్కడ నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి. వెళ్ళలేకపోయాను. ఎందుకు అంటే పిల్లలు. నిజంగానే నేను కాముకురాలని అయితే, అదే ఆలోచన ఉన్నదైతే ఈ దరిద్రపు మొహంతో నేను అక్కడ ఉంటానండి. ఎప్పుడో పోదు. వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళనిచ్చాడు కాదు, ఉన్న ఆస్తి లాగేస్తాడు. పిల్లల నుంచి వదలకి ఏం చేయనండి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. పిల్లల్ని ఎంత హింసించాడో మా గురజాడకి గుర్తులేదు. మా స్త్రీ వాడు దేవుడు అండి, పిచ్చి వెదమవాడు. వాడిని ఎంత హింస పెట్టాడు. పిల్లలు మమకారం ఉన్న మనిషి కాదండి, స్వార్థం. తనే గొప్పవాడాలి. తన కీర్తి వీటి కోసమే పాకులాడాడు. నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు మూసుకుని ఉన్నాడు. శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? మీరన్నమాట పాయింట్ కరెక్ట్. వదిలేయండి, పాప పిచ్చిది శారద, వదిలేయండి. మా పిల్లలకి అన్నం పెట్టింది, ఆమెకి మా దేవతే. కానీ వీడు నీచుడండి. ఇవాళ సరస్వతీపుత్రుడే ఈ జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. అహంకారం అండి. అహంకారంతో మాట్లాడి ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు. ఏమనుకున్నాడంటే ఆడది నన్నేం చేస్తుందనుకున్నాడు. అధికార మదం, ధన మదం, పొగరు. పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు. ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు.